ఈరోజు మా ఇంట్లో ఈ వంట మామూలు నేను రేఖ పన్నీర్ బిర్యానీ చేస్తోందండి. ఇలా ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసింది, జీరా వేసింది, ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిందండి. ఇది మేము కొనం, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లోనే దంచుకుంటాము, అయితే మిక్సీలో వేస్తాం, ఎందుకంటే అప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది. చాలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఈ ఘాటు ఉండదు, అప్పటికప్పుడు వచ్చే ఆరోమాయే వేరు. ఉల్లిపాయ అది మెత్తబడిందండి. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అని వేసింది. టమాటో ముక్కలు ఇవి కూడా వేసి ఒక్కసారి మగ్గనివ్వాలి. ఇదిగోనండి, ఇవి పన్నీరు. ఈ పన్నీర్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంది, అంటే పెరుగులో వేసి కలిపేసి ధనియా పొడి, జీరా పొడి, కొద్ది మసాలా పొడి వేసి, బిర్యానీ ఆకు, కొంచెం పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చి వేసి ఒక గంట ముందు ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకుంది. ఇదిగో ముందుగా వేసిన ఈ బిర్యానీ ఆకు, టమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ చక్కగా వేగిపోయాయండి, మెత్తగా అయిపోయాయి. ఇదిగో ఇప్పుడు ఇందులో వీటిల్లో ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసేస్తుంది. రేఖ ఇలాంటి స్పైసీ ఫుడ్ చాలా బాగా చేస్తుందండి. ఏదో హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్లో చేస్తారు చూస్తారా, అలా బాగా చేస్తుంది. అంటే చాలామందికి చేస్తున్నారు పిల్లలు, తను ఎక్కువ ఇదిగా చేస్తుంది అనమాట, చాలా శ్రద్ధగా బాగా వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు బటర్ వేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి పైనుంచి కిందకి. ఈ పన్నీర్కి మసాలా మొత్తం పట్టాలండి. బియ్యం ముందే సోక్ చేసి ఉంచుకుంది ఒక ½ అన్ అవర్ ముందు. ఇప్పుడు రైస్ వేసేస్తుంది, ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నవి. ఇదిగోనండి, మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో దాంతో, ఇప్పుడు ఒక గ్లాస్ అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మామూలు రైస్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. బాస్మతి రైస్ అయితే 1½ గ్లాసే పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే అది ముద్ద అయిపోతుంది కదా బాస్మతి రైస్. అది తిను 1½ గ్లాస్ తీసుకుంది. దాంతో ఇది మామూలు రైసే 3 గ్లాసులు నీళ్లు పోసింది. ఇందులో కొంచెం ప్రియా బిర్యానీ పౌడర్ కూడా వేస్తుంది, తగినంత ఉప్పు వేసేసుకుంది. ఇక కలిపేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ రాగానే కట్టేసుకోవడం. తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొత్తిమీర కూడా వేసిందండి ముందే. నేనైతే ఆఖరణ వేడి మీద వేస్తాను మామూలు వెజిటబుల్ పలావ్కి. నేను ఇవి చెయ్యనులేండి, పన్నీరు, మీల్ మేకరు ఇవన్నీ పిల్లలే ఎక్కువ చేస్తూ ఉంటారు, వీళ్ళే. ఇదిగోనండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసింది, ప్రెషర్ వచ్చేసింది. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ మా చిన్న కోడలు రేఖ చేసింది. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మా వారికి, తనకి, రేఖకి, మా అబ్బాయికి చాలా ఇష్టం ఇది. ఉంటాను, మీ విజయపన్నాల. ఇదిగోనండి రైతా ఇందులోకి.